ఆయన వస్తే అంతే అన్నారు. వచ్చారు, అన్నంత పని చేశారు. ఇమిగ్రేషన్ చట్టాల్ని చించి పారేశారు. కట్ చేస్తే మనోళ్ళ డాలర్ డ్రీమ్స్ ఢమాల్. వీసా ఛాన్స్లు నిల్లు. మిగిలింది కష్టాలు, కన్నీళ్లు. అమెరికాలోనూ ఎడారి జీవితాలు, మోసపుచ్చే ఎండమావులు. చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఇమ్మిగ్రేషన్ చట్టాలు కఠినతరం, ఊడుతున్న ఉద్యోగాలు, అక్రమ వలసదారుల ఏరివేత, ప్రత్యేక విమానాల్లో పంపివేత, అమెరికా సరిహద్దు గోడ దూకుతూ భారతీయుడి మృతి. అగ్రరాజ్యంలో మనోళ్ల సినిమా కష్టాలపై ఇలా వరుసబెట్టి వస్తున్న వార్తలకు పరాకాష్ఠ ఏంటంటే, అమెరికాలో అప్పుల బాధ తట్టుకోలేక, మానసిక ఒత్తిడి భరించలేక గుడివాడ విద్యార్థి ఆత్మహత్య. మనోళ్ల డాలర్ డ్రీమ్స్ బద్దలైపోతున్నాయనడానికి ఇంతకంటే లైవ్లీ ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి? అరే, టౌన్ పక్కకు పోవద్దురా, డౌన్ అయిపోతావురా అని నెత్తి నోరు బాదుకున్నా ఎవ్వరి చెవికి ఎక్కలేదు. ఏ బంగారు సామి విన్న పాపాన పోలేదు. అమెరికా టౌన్ మీద మోజు పెంచుకుని చదివితే అక్కడే చదవాలని, ఉద్యోగం చేస్తే అక్కడే చేయాలని అప్పుడు కన్న డాలర్ డ్రీమ్స్ ఇప్పుడొక్కొక్కటిగా బద్దలైపోతున్నాయి. ఎదర బతుకంతా చిందరవందర అని జ్ఞానోదయమయ్యాక ఇప్పుడు నిద్రమత్తు వదిలించుకుని రియాలిటీలోకొస్తున్నారు. ఇమిగ్రేషన్ చట్టాల్ని చించి పారేసి కొత్త కొత్త రూళ్ల కర్రతో బాధేస్తున్న ట్రంప్ ఐడియాలజీ మనోళ్ల ప్రాణాల మీదకు తెస్తోంది. అమెరికా ఆశల్లో తేలియాడిన లక్షలాది మంది భారతీయులు భారీ మూల్యం చెల్లించుకోవలసొస్తోంది. బెటర్ ఎడ్యుకేషన్, బెటర్ లివింగ్ కండిషన్స్, బెటర్ మనీ, బెటర్ ఆపర్చునిటీస్ అంటూ మనోళ్లు ఎంతో ఆశగా చూసే దేశాలు యూకే, యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా. ఏటా 13 లక్షల మంది ఇండియన్స్ విదేశాలకు వెళుతుంటే అందులో మన తెలుగు వాళ్లే ఎక్కువ. ఆ తెలుగు వాళ్లలోనూ అమెరికా టూరేసే వాళ్లే ఎక్కువ. ఇప్పుడు అమెరికాలోనే వీళ్ల ఆశలన్నీ అడ్డం తిరిగి బతుకంతా ఛిద్రమైపోతోంది. మారిన వలస చట్టాల కారణంగా ఒత్తిడి పెరిగి అక్కడ ఉండలేక, ఇక్కడకు రాలేక, వచ్చినా సరైన కొలువు దొరక్క, పరువు పోగొట్టుకుని చివరకు పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయి కొందరైతే చావు నోట్లో తలపెట్టి కూర్చున్నారు. స్టూడెంట్ వీసాలకు అంటకత్తెరేసి ఏరివేత షురు. H1B వీసాదారుల ఉద్యోగాలతో చెలగాటం. గ్రీన్ కార్డున్న అమెరికన్ పౌరులు కాదంటూ హెచ్చరిక. ఏ క్షణాన్నైనా, ఏ కార్డైనా రద్దయ్యే ప్రమాదం. ఇండియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అమెరికాలో మాస్టర్స్ చెయ్యాలన్న ఆశతో F1 వీసా తీసుకుని స్టూడెంట్ గెటప్ లో యుఎస్ లో అడుగుపెట్టిన తెలుగు విద్యార్థులు ఇప్పుడు దిక్కుతోచిన స్థితిలో పడిపోయారు. యుఎస్ లో ఎంఎస్ చేయాలంటే యూనివర్సిటీని బట్టి 25 నుంచి 40 లక్షలు ఖర్చవుతుంది. ఇందులో 80% దాకా ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే వాళ్లే ఎక్కువ. ఏటా 3 లక్షలు వడ్డీ కట్టే తీరాలి. ఇన్నాళ్లు అమెరికాలోనే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఏదో ఒక విధంగా స్టూడెంట్సే ఆ లోన్ని తీర్చేవారు. ఇప్పుడు అక్రమ వలసదారుల ఏరివేత పేరుతో ట్రంప్ సర్కార్ కొరడా తీసుకోవడంతో అక్కడ ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేదు. పోని మానేసి ఇండియాకి తిరిగొద్దామా అంటే తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్ ఏమైపోవాలి? కంటిన్యూగా ఇన్స్టాల్మెంట్స్ కట్టకపోతే బ్యాంకులు ఊరుకుంటాయా? వాళ్ల పేర్లను ఎన్పిఏ లిస్టులో పెడతాయి. ఇంకేముంది, అక్కడితో కెరియర్ ఖతమైపోయినట్టే. క్రెడిట్ స్కోర్ తగ్గిపోయి ఆ తరువాత అప్పనేది పుట్టదు. ఈ విధంగా విద్యార్థి దశలోని క్రెడిట్ స్కోర్ని పాడు చేసుకుని పేరెంట్స్ కి బరువైపోతారు స్టూడెంట్స్. భవిష్యత్తులా భయపెడుతుంటే ఆ ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడాలన్న తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా? మినిమం ఒక గ్యారంటీని తీసుకోవటం, ఏదైనా ఒక సపోర్ట్గా ఒక పర్సన్ తీసుకోవటం, ఈఎంఐ కట్టగలిగే ఇన్కమ్ హోల్డర్ని తీసుకోవటం, అలా తీసుకొని ప్రాసెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు మొత్తం బ్యాంకింగ్ అంతా మొత్తం మార్చేశారు. సెక్యూరిటీ తీసుకోవటము, ఈ ప్రాసెస్ బాగా టైట్ చేయటము. మామూలుగా ఏంటంటే వాళ్ళు చదువుకోవడానికి వెళ్తారు మెయిన్ రీజన్. అంటే అక్కడ 1 ఇయర్కి ఇంత అమౌంట్, 2 ఇయర్కి ఇంత అమౌంట్, 3rd ఇయర్కి ఇంత అమౌంట్, అలా స్టేజ్ వైజ్ రిలీజ్ చేస్తూ ఉంటారు. దాని ప్రకారం ఇంట్రెస్ట్ కట్టించుకుంటూ ఉంటారు. అది ఎవరి అకౌంట్ నుంచి అయితే వాళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చి జాబ్ వచ్చే వరకు మినిమం చాలా టైం అనేది పట్టిద్ది. ఈలోపు ఈఎంఐ ఏదైనా ఇబ్బంది అయినా కానీ సెక్యూరిటీ పరంగా ఏదైనా తీసుకుంటాం కాబట్టి దాని మీద ఏమన్నా ఇష్యూస్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. గుడివాడకు చెందిన అభిషేక్ అనే యువకుడు అమెరికాలో బలవన్మరణానికి పాల్పడ్డ ఘటనకు ఇదే అసలు కారణం. సరైన ఉద్యోగం లేదు. పాపం
6 నెలలుగా ఇబ్బంది పడుతున్నాడు. ఇలా ఎంతకాలం అని తనకు తానే ఉసురు తీసుకున్నాడు. ఒక చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ బతుకుబండి నీడుస్తున్న తండ్రిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టలేక అమెరికాలోనే తనువు చాలించాడు. ఇటువంటి దగాపడ్డ అభిషేకులు ఇంకా ఎంతమందో. ఆ కొడుకు ఏదో సంపాదిస్తాడు, రూపాయి నా దగ్గర ఉన్నాయి, పిల్లల్ని ఏదో ఒకటి చదివించుకుని మంచి పొజిషన్ తీసుకెళ్దాం, అమెరికా తీసుకెళ్ళి మంచి అబ్బాయి అంటూ పొజిషన్లో ఉంటాడు కాబట్టి వీళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారు. అట్లాంటిది అక్కడే అతను చనిపోతే ఇప్పుడు తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? ఎన్ని లక్షలు పంపించినా నెలకు లక్షలు పంపించలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు. అక్కడ వాళ్ళు ఓన్గా ఎన్ని చేసుకోలేని పరిస్థితి ఉంది. తల్లిదండ్రులను అడగలేక వాళ్ళు ఓన్గా సంపాదించుకోలేక చితికిపోతూ అనేక మంది ఆత్మహత్యలు బారిన పడే అవకాశాలు చాలా ఉన్నాయి. F1 వీసాదారుల కష్టాలు ఇలా ఉంటే ఉద్యోగం చేస్తూ H1B వీసాలు తీసుకుని స్థిరపడ్డ తెలుగోళ్ల పరిస్థితి మరింత అగమ్యగోచరం. అమెరికాలో జారీ అయ్యే H1B వీసాల్లో 78% మనోళ్లవే. తర్వాత గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడానికి దీన్ని ప్రధాన ఆధారంగా వాడుకుంటారు. ప్రస్తుతం 3,20,000 మంది భారతీయులు H1B వీసాతో అమెరికాలో ఉంటున్నారు. కానీ ట్రంప్ సెకండ్ టైం స్టార్ట్ అయ్యాక వీళ్లకు కూడా సినిమా కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఉద్యోగాలకు భద్రత అన్నదే కరువైపోయింది. H1B వ్యవస్థలో కీలకమైన మార్పులు చేసింది అమెరికా. ఉద్యోగాలకు సంబంధించి 5 ఏళ్లు దాటిన వీసాల రికార్డ్స్ అన్నింటినీ డిలీట్ చేసింది. ఇలా రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ వస్తోంది అమెరికన్ ఇమిగ్రేషన్ వ్యవస్థ. వీసా రెన్యువల్ టైంని 48 నెలల నుంచి ఏడాదికి తగ్గించడం, వీసా ఉండి ఉద్యోగం కోల్పోతే రెన్యువల్ చేసేటప్పుడు ఈ గ్యాప్ ని లెక్కల్లోకి తీసుకోకపోవడం, విదేశీ పర్యటనలు చేసి తిరిగొచ్చిన వాళ్లను ఇబ్బంది పెట్టడం, వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల్ని ట్రాక్ చేస్తామని హెచ్చరించడం, ఇలా డాక్యుమెంట్స్ సరిగా లేకపోతే వీసాను రద్దు చేసే అవకాశముందంటూ H1B వీసాదారులకు చుక్కలు చూపిస్తోంది అమెరికా. ఒకవేళ వీసా రద్దయితే ఇండియాకు తిరిగి రాలేక, అక్కడే ఉండలేక, చావలేక బతుకుతూ బతకలేక చస్తూ సతమతమైపోతున్నారు. మొత్తంగా ట్రంప్ మళ్లీ అధ్యక్షుడయ్యాక ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే పరిస్థితే లేకుండా పోయింది. పిల్లలందరూ తల్లిదండ్రులందరూ గమనించాల్సింది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అమెరికాలో భవిష్యత్తు బాగా లేదు విద్యార్థులకి. ముఖ్యంగా మన భారతీయ విద్యార్థులకి ఏమాత్రం అవకాశాలు లేవు. వాళ్ళు అనవసరంగా ఇప్పుడు మా దగ్గరికి చార్టర్డ్ అకౌంటెంట్ల దగ్గరికి లోన్లు ఇంపించమని కానీ, వీసా కోసం పేపర్లు తయారు చేయడానికి అనేక మంది విద్యార్థులు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను ఒకటే సలహా చెప్తూ వస్తున్నాను, అమెరికా వద్దు, మనకి భారతదేశమే ముద్దు. గ్రీన్ కార్డ్ తీసుకుని అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ల బతుక్కి ఒక గ్యారంటీ లేకుండా పోయింది. అమెరికాలో మొత్తం 1,28,00,000 మంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉంటే అందులో ఇండియన్సే 93,000 మంది. దాదాపు 10 లక్షల మంది గ్రీన్ కార్డు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన అమెరికాలో ఎల్లకాలం ఉండిపోవచ్చని కాదు. ఇక్కడ కూడా కండిషన్ సప్లై అంటూ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చేసిన హెచ్చరిక వీళ్లందరిలో కొత్త గుబులు రేపింది. బయట దేశంలో ఉన్న గ్రీన్ కార్డు హోల్డర్లతో సహా మన దేశ పౌరులందరినీ కూడా ఏదో ఒక రోజు తిప్పి పంపడానికి సిటిజన్స్ని కూడా, భారతదేశం నుంచి ఆ దేశం సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళని కూడా ఇండియాకి తరిమే రోజులు వస్తున్నాయి. వాళ్ళందరూ బాగా ఎక్స్పీరియన్సు, నాలెడ్జు ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు మన దేశంలోకి వచ్చే లోపల ఇక్కడున్న భారతీయ విద్యార్థులందరూ ఉద్యోగాలలో లేదా వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో పొజిషన్స్ తీసుకుంటే వాళ్ళు వచ్చే వరకు నిరుద్యోగ పరిస్థితి రాకుండా ఉంటుంది. గ్రీన్ కార్డున్న భారతీయులపై ప్రయాణాల సమయంలో నిఘా పెంచుతున్నట్టు అడ్వైజరీ ఇచ్చింది ఇమిగ్రేషన్ శాఖ. సరిహద్దుల్లో మా వాళ్ళడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోతే గ్రీన్ కార్డుల్ని హోల్డ్లో పెడతాం. వీసా, రీఎంట్రీ పర్మిట్, ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్, ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు, పే స్లిప్స్, వీటిలో ఏది మిస్ అయినా మీ గ్రీన్ కార్డ్ గల్లంతే అని హెచ్చరించడంతో మనోళ్లకు మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. గతంలో ఫ్లైట్లోనే ఎయిర్ మార్షల్స్ ని పెట్టి మరీ అక్కడికక్కడే గ్రీన్ కార్డులు క్యాన్సిల్ చేసిన చరిత్ర ఉంది అమెరికా ప్రభుత్వానికి. అక్రమ వలసదారుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని అమెరికా చెబుతున్నా అటు తిరిగి ఇటు తిరిగి ఆ ప్రభావం భారతీయుల ఉనికి మీదే పడుతోంది. ఒకవేళ పౌరసత్వం రద్దయితే ఇన్నాళ్లు అమెరికాలో బతికిన బంగారు బతుకు ఒక పీడకలగా మిగిలిపోతుంది. సో H1B, F1, గ్రీన్ కార్డ్ ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా
చుక్కలు చూపిస్తోంది ట్రంప్ సర్కార్. తెలిసిన పనేదో చేసుకుని 4 పైసలు సంపాదించి కుటుంబానికి మంచి జీవితాన్నిద్దామని ఆశపడి అరబ్ దేశాలకు వెళ్లి వీసా మోసగాళ్లతో దగాపడి ఎడారిలో గొర్రెల కాపరిగా మారిన ఒక అభాగ్యుడి కథ ఆడు జీవితం గుర్తుందిగా. కానీ సౌదీలోనే కాదు, అమెరికాలో సైతం ఎడారి బతుకులుంటాయి. మనల్ని భ్రమల్లో నింపే ఎండమావులు ఉంటాయి. డాలర్ డ్రీమ్స్ అనే లైఫ్ సైజ్ కలర్ఫుల్ స్టోరీలో మానవ అక్రమ రవాణా అనే నికృష్టమైన కోణం కూడా ఒకటి ఉందనేది ఇటీవలే బయటపడ్డ మహా ట్రాజడీ. అమెరికాలో మాస్టర్స్ పూర్తయ్యాక 3 ఏళ్ల పాటు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వెసులుబాటు కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అక్కడొక పెద్ద ప్రహసనం. అప్పోసప్పో చేసి పిల్లల్ని అమెరికాకు పంపిన పేరెంట్స్ ని నిరుత్సాహపరచలేక అక్కడే ఉండిపోవాల్సిన విధిలేని పరిస్థితిలోనే కన్సల్టెన్సీల్ని ఆశ్రయిస్తారు విద్యార్థులు. మీరు ఎక్కడైనా ఏదైనా పని చేసుకోండి, మా దగ్గరే చేస్తున్నట్టు నకిలీ పే స్లిప్స్ ఇస్తామంటూ ప్రాక్సీ జాబ్స్ క్రియేట్ చేసే దందా ఒకటుంది. మరో దారి లేక కన్సల్టెంట్ కంపెనీల దగ్గరే బందీలుగా ఉండిపోయే విద్యార్థుల సంఖ్య 72,000 మందికి పైమాటే. తిరిగి ఇండియాకొస్తే సోషల్ ప్రెస్టేజ్ దెబ్బతింటుందని, తల్లిదండ్రులు కుమిలిపోతారని భయపడి అక్కడే చాకరీ చేస్తూ బానిసల్లా బతికేస్తున్నారు. గుంపులు గుంపులుగా చీకటి గదుల్లోనే మగ్గిపోతున్నారు. ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్లో 80% మంది అండర్ స్కిల్డ్ అనే టాక్ ఉంది అమెరికాలో. కనీస అవగాహన లేకుండా ప్రాక్సీ ఇంటర్వ్యూలతో అమెరికాకు వచ్చే స్టూడెంట్స్ మాస్టర్స్ పూర్తి చేసి మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం, ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడటం మరో విషాదం. బ్యాక్గ్రౌండ్లో ఇంతింత డార్క్నెస్ ఉన్నా మనోళ్లలో డాలర్ డ్రీమ్స్ అంతకంతకు బలపడుతూనే ఉన్నాయి. 2023లో ఒకే ఒక్క ఇంటేక్లో 104,000 మంది స్టూడెంట్స్ F1 వీసా తీసుకున్నారంటే అమెరికా మీద మనోళ్ల మోజు ఏ రేంజో అర్థం చేసుకోవచ్చు. అందుకే అమెరికా ప్రభుత్వం కత్తెరేయడం షురూ చేసింది. దీని ఫలితమే 2024లో F1 వీసాల మంజూరు 38% తగ్గి అది 64,000కు పడిపోయింది. లేటెస్ట్గా మొత్తం 115,000 మంది అప్లై చేస్తే 41% మంది వీసాలు రిజెక్ట్ అయ్యాయి. దీనికి బోలెడన్ని కారణాలు. వీసా ఆఫీసర్లు స్క్రూటినీ టైట్ చేయడంతో ఇండియన్ స్టూడెంట్స్ కి తిప్పలు మొదలయ్యాయి. ఇతడు అమెరికాలో బతకగలడా, లేదా మాస్టర్స్ పూర్తయ్యాక వెనక్కి వెళ్లిపోతాడా, లేక ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటాడా అని లోతుగా ఆరా తీశాకే స్టూడెంట్ వీసా మంజూరవుతోంది. ఇదిలా ఉంటే ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించారన్న ఆరోపణలతో యుఎస్ ఇమిగ్రేషన్ వాళ్లు ఇచ్చిన కంప్లైంట్ మేరకు గత వారం ఢిల్లీలో 31 మంది స్టూడెంట్స్ అరెస్ట్ అయ్యారు. ఇంతా చేసి అక్కడ కష్టపడి మాస్టర్స్ పూర్తి చేసి చేస్తున్న ఉద్యోగం పోగొట్టుకొని తిరిగి ఇండియాకు వచ్చిన వాళ్ల కష్టాలైతే కోకొల్లలు. అమెరికాలో మాస్టర్స్ చేసినా ఇండియాకు తిరిగి రావడం అంటే నామోషి. అయినా దాన్ని దాటుకొని కొందరు ఇండియాకు తిరుగుపయనం అవుతున్నారు. అమెరికాలో భారీ ప్యాకేజీలు తీసుకొని అక్కడ డాంబికాలు ఒలకబోసి అల్ట్రా లైఫ్ ని ఎంజాయ్ చేసిన వాళ్లు ఇక్కడొచ్చే అత్యవసర జీతాలతో అడ్జస్ట్ కాలేరు. పైగా అమెరికా నుంచి తిరిగొచ్చిన వీళ్లు మన దగ్గర బుద్ధిగా పనిచేస్తారా, వీళ్లను తీసుకోవాలా వద్దా అని ఆలోచనలు పడ్డాయి ఐటీ కంపెనీలు. అమెరికాలో దిగ్గజ సంస్థల్లో చేశామని రెజ్యూమ్లో ఉంటే నిర్మోహమాటంగా రిజెక్ట్ చేస్తున్నాయి. ఇలా ఫ్రెషర్స్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ట్రెండ్ మొదలవడంతో అమెరికా రిటర్న్స్ కి ఓపెనింగ్సే కరువవుతున్నాయి. టెక్నాలజీ డిమాండ్లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, తర్వాత డేటా సైన్స్, ఇటువంటి వాటికి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్, ఆ నైపుణ్యాలు ఉన్న వాళ్ళు విదేశాల నుంచి, అమెరికా నుంచి వస్తున్న వాళ్ళలో కూడా చాలా తక్కువ మంది ఉన్నారని కంపెనీలు చెప్తున్నాయి. కాబట్టి ఆ నైపుణ్యాల కొరత ఒకటి అధికంగా ఉండడం, ఎక్కువ డాలర్లలో ఎక్కువ జీతాలని ఆశించడం, తర్వాత మన భారతీయ కంపెనీలకు ఏం కావాలో అది నేర్చుకోకపోవడం కూడా ఉద్యోగాలు రాకపోవడానికి కారణం అని చెప్పి కంపెనీలు చెప్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న కొత్త తరం స్టూడెంట్స్ సందిగ్ధంలో పడ్డారు. అమెరికానా ఇప్పుడు వెళ్లడం కరెక్టేనంటారా అని ఆలోచన మొదలైంది. సాధారణంగా H1B దరఖాస్తుల్లో భారత్ నుంచి పోటీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి ఇటు నుంచి దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గింది. అమెరికాలో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి, భారీగా పెరిగిన వీసాల ఫీజు, దరఖాస్తుల వడపోతను కఠినతరం చేయటం, ట్రంప్ రోజుకో తీరుగా మాట్లాడటం, ఇవన్నీ కలిపి అమెరికా మీద మనోళ్ల మోజును తగ్గించేస్తోందా? వీసాలు దొరుకుతాయా? స్వేచ్ఛగా ప్రయాణం సాధ్యమేనా? రీసెర్చ్ చేయగలమా అనే ఆందోళన విద్యార్థుల్ని వెనకడుగు వేసేలా చేస్తోంది. విద్యార్థులు భారతదేశాన్ని వదిలి వెళ్ళే ప్రయత్నాలు చేయకుండా ఇక్కడ వాళ్ళకి అన్ని పరిశోధనా సౌకర్యాలు, విద్యా సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పన కనుక ప్రభుత్వాలు చేసినట్టయితే మనం మేధోవలస కూడా నివారించగలుగుతాం. మరి అమెరికాలో అష్ట కష్టాలు పడే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా మనకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. గత ఏడాది 11 లక్షల మంది విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వస్తే వాళ్ల నుంచి $43.8 బిలియన్ అమెరికా ఖజానాలో యాడయ్యాయి. కానీ ట్రంప్ రాకతో విదేశీ విద్యార్థుల్లో ఆసక్తి తగ్గిపోయి ఆ ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడుతోంది.
అందుకే బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొంది ట్రంప్ వారు ఇమిగ్రేషన్ విధానాలను మార్చుకుంటారన్నది ఒక ఆశ. దీంతోనే కొందరు విద్యార్థులు వెయిటింగ్లో ఉన్నారు. మరికొందరు 2025 ఫాల్ అడ్మిషన్లను వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ అయితే ఉండాలా వద్దా అనే డైలమాతో గడిపిస్తున్నారు. ఇండియాకు తిరిగి వస్తే తలవంపులు తప్పవన్న భయంతో అక్కడే బతికేస్తున్నారు. సో అమెరికాకు వెళ్లిన వాళ్ళు, వెళ్తున్న వాళ్ళు, వెళ్ళాలి అనుకునేవాళ్ళు అందరిది ఒకటే దురవస్థ. ముందు నుయ్యి వెనక గొయ్యి.